హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ షాన్పలక్ష. సో ఈరోజు అయితే మా పప్ప మీద ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాము. ప్రాంక్ అన్నప్పుడు మీ రియాక్షన్స్ ఎట్లుంటాయని. సో మేము మా మమ్మీకి ఎదురు మాట్లాడతామన్నమాట. సో అప్పుడు అని వచ్చే రియాక్ట్ అవుతాడో చూద్దాము. మామూలుగా అయితే మేము ఎదురు మాట్లాడితే ఊరుకోడు, కొంచెం సీరియస్ అవుతాడు మమ్మీ కాబట్టి. సో అట్లా అనమాట. ఏమో డైరీ వేసి అయితే చేస్తున్నాము ఈ వీడియో మీకోసం మాత్రమే. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మా మమ్మీ అయితే మస్తు రెడీ ఉంది తిట్టడానికి. అండ్ యా అదనమాట. ఇగో ఇప్పుడే మమ్మీ ఇంకా చెప్పలే. ఇగో మా మమ్మీ అయితే ఫస్ట్ తిట్టడానికి ఫస్ట్ రెడీ ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఇంకెంతసేపు అక్సా? సరే. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. సో కమ్ ఇక్కడ ఏంటో వీడియో. తమ్ముని తీసుకోరా. ఏ వద్దు మమ్మీ అన్న తీసుకోని అక్సా తీసుకొని మమ్మీ. అరే బాబుని పట్టుకోమంటే పట్టుకోరు మీరు. విన్నాడు ఎట్లా పట్టుకుంటున్నాడు. ఎందుకట్లా ఎందుకు కడుతున్నా మమ్మీ? అక్కరాలా ఎందుకు కడుతున్నా? వాడిని ఎందుకు అనేసి అంటున్నా? అంట ఆడున్నది ఎన్ని కేజీలు? అయితే ఆడున్నది ఎన్ని కేజీలు? అయితే ఇంకేమన్నా 50 అనాలా? పడుతుంది కదా. తను ఎత్తుకో ఫస్ట్. ఎత్తుకోయింది. ఎత్తుకోరు. ఇప్పుడు మమ్మల్ని ఎత్తుకోమంటే ఇది చెప్తావు అని చూసిరా మమ్మీ. మమ్మీ ఏంది మమ్మీ తీసుకోవచ్చు కదా. ఎత్తుకుంటే ఇప్పుడు ఏమైంది? ఆడు మస్తు సతాయిస్తుండు, మస్తు బరువు అవుతుండు ఆడు. బరువు మీద ఏడుస్తావు. ఇప్పుడు ఏమైంది మమ్మీ? ఊకే కొడుతున్నా నన్ను. కొడతా. ఎందుకు కొడతా? అట్లనే కొడతా. ఎందుకు కొడతా? నా ఇష్టం. నీ ఇష్టం. నువ్వు మాట్లాడకో. మాట్లాడతా. ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఏమైందంటావు? బాబుని ఎత్తుకోమన్నప్పుడు ఎత్తుకో. బయటికి పడుతున్నాయి మీ అరుపులు. బ్యాక్ ఆన్సర్ ఇస్తున్నావు. ఎందుకు అంత అరుస్తున్నారు అంటున్నా. మీ వాయిస్ ఎక్కువ, ఈమె వాయిస్ కంటే నీ వాయిస్ ఎక్కువ పడుతుందాడా? నేనేం అరవలే పప్ప. ఇక ఏమనే ఎందుకు అంత అరిచేది? ఎందుకు ఏమైంది? వాడిని ఎత్తుకోమని చెప్పిన వాళ్ళని. నేను ఎత్తుకొని అంటుంది. దానికే కొట్టింది మమ్మీ. ఎత్తుకుంటే ఏమవుతుంది ఇప్పుడు? మమ్మీ నువ్వు చేయలేపాక మమ్మీ. కాల్ ఇవ్వనా? కొడుతున్నావు మమ్మీ. ఎందుకు కొడుతున్నావు మమ్మీ? నువ్వు ఎందుకు కొడుతున్నావు అంటావు? మరి వాడిని ఎత్తుకోవచ్చు కదా. నువ్వు ఎత్తుకోవచ్చు కదా మమ్మీ. సరే నా పని నువ్వు చెప్పు మరి. చెయ్యారు. ఉంటే చెప్పు. చెయ్యను. ఉంటే చెయ్యవా? చెయ్యను మమ్మీ. పని చేయమంటే చేస్తలేరు. చెయ్యను మమ్మీ. ఎందుకు చెయ్యవు? చెయ్యాలి, నా ఇష్టం. నీ ఇష్టమే. నీ ఇష్టం. మమ్మీ కొట్టకు మమ్మీ. నువ్వు ఎందుకు కొడతావు? పని చేయమంటే తమ్ముని ఎత్తుకోమంటే బాగానే ఎత్తుకోవు. 10 కేజీలు ఎత్తుకోవాలి మమ్మీ మేము. ఎందుకు ఎత్తుకోవాలంటే మరి వంట చేద్దురమ్మా. ఏందో మమ్మీ మేము చెయ్యను అని అంటుండ్రు. పని కూడా తీసుకున్నా ఇంకేంది అంటున్నా. మాటలు బాగా వస్తున్నాయి. వస్తాయి అంటే వస్తాయి. ఏంది వచ్చేది? మమ్మీ కొట్టకు మమ్మీ. నువ్వు నన్ను ఎదురు మాట్లాడక ఏం చేయాలి అక్షర? నువ్వు ఎదురు మాట్లాడితే దోడ అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకు అంత బరువు అయిపోయింది? అయితే ఎత్తుకోనికి నాకు అర్థం కాదు. 10 కేజీలు ఎన్నిసార్లు అంటారు? మమ్మీ కొట్టద్దు మమ్మీ. నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు మమ్మీ? నువ్వు 10 కేజీలా 50 కేజీసా ఉన్నదాడు. వాడికి ఎందుకు ఫుడ్ పెడుతున్నావా? ఊకే వాడి మీద వస్తున్నావు.
ఏంది కాదు నువ్వు కుమ్మాలు కుమ్మాలు తింటారు కదా 3 పూటలు అయితే కాదు నువ్వు ఆడుకోనికి ఒక బొమ్మ ఇది అంతే కదా జస్ట్ ఆ టైం పాస్ చేయడానికి ఆ జరసేపు ఎత్తుకొని కావాలంటే తర్వాత నువ్వు వదిలేస్తావు 2 నిమిషాలు ఎత్తుకున్నావు లేదో తెచ్చిస్తావు నువ్వు పెద్ద 10 కేజీలు అని మాట్లాడుతున్నావు ఎత్తుకునే దాని లెక్క 2 నిమిషాలు కాదు ఒక రోజు అయితే ½ అన్ అవర్ నా మోగం మీద పడేసి పోయారు ఒక రోజు ఏది ఒక రోజు 6 నెలలకు ఒక రోజు ఎత్తుకోనికి రాకపోతే ఊకో పెద్ద ప్రేమలు ఒలిక వస్తారు అమ్మ ఒలిక వస్తున్నా నేనేమన్నా మమ్మీ బాగా మాటలు ఎక్కువైనాయి మీకైతే మమ్మీ వస్తాయి మమ్మీ జరిగే ఇది పట్టుకో 7 కిలో వస్తాయి పట్టుకో రాదు మమ్మీ నువ్వు ఎత్తుకోకు మమ్మీ అన్న ఎత్తుకోకు నేనే ఎత్తుకునే దునియా ఎత్తుకుంటా నేను అర్థమవుతుందా మాట వెనకాల మాట నేనేమన్నామా నిన్ను నేను అసలు ఎక్కువ అయ్యా ఎదురు జవాబు ఇయ్యకు ఎందుకు ఎందుకు ఇవ్వద్దంట అట్లనే ఇస్తున్నాడు హాలిడేస్ వచ్చిందే ఒక రోజు అప్పుడు కూడా పని చేయాలంటే ఏంది మేము మనుషులా పశువులా మరి మాకు ఇస్తారా మనుషులా పశువులా మేము రోజు హాలిడేస్ మాకు ఇస్తారా మీకన్నా ఒక 2 days హాలిడేస్ వచ్చినాయి మరి నాకు 2 days హాలిడేస్ కి కూడా ఈ పనులు చెప్పుకుంటా ఏంది మోసుకుంటా ఏంది మమ్మీ మాటకి ఎక్కువ ఇస్తున్నావు పడితే ఏ మాట మాట్లాడితేనే మమ్మీ నేను నువ్వు ఇచ్చిన దానికి జవాబు ఇస్తున్నా బ్యాక్ ఆన్సర్ కాదు అది 6th క్లాస్ లాగా ఉండు ఉండదంట నువ్వు ఉండవా అంటే ఆమె ఉండదు అంటున్నా నువ్వు ఎందుకంటే ఎదురు మాట్లాడుతుంటే ఊకుంటున్నావు మూతి మీద 2 వేయకుండా పెద్దగైతుంటే బాగా ఎక్కువ అవుతుంది నీకు అర్థమవుతుందా మరి నువ్వు కాకపోతే నేనా నేను ఏం చెప్పినా పాప ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు పొద్దున కూడా గమనిస్తే నేను ఏమనంటే మొత్తం ఇట్లా మార్చుకుంటావు మళ్ళా వచ్చిందే 3 రోజులు హాలిడే ఆ హాలిడేస్ లో మరి ఆమెకున్నాయా హాలిడేస్ ఆమెకు హాలిడేస్ ఉన్నాయి అడుగుతున్నా ఇంట్లో వండుకుంటారు కదా మమ్మీ మూతి మీద ఒకటి చూసినావా రోజు పండుకోవా మమ్మీ నువ్వు పడుకోవా పండుకోను మధ్యాహ్నం వండుకుంటా ఆమె రాత్రి 10 సార్లు లేస్తుంది వీటి కోసం ఏడా అసలు ప్రాపర్ స్లీప్ ఉంటుంది పాపం వెళ్తుంది ఆమె నిద్ర మీద అన్నం అంటే ఇంత కఠినంగా ఉండి ఇంత పని చేయకుండా అసలు పని చేయదు నేను చెప్పినందుకు మమ్మీ మమ్మీ ఎదురు జవాబు నీ చెంప అలుగుతుంది ఏం చేయవు నువ్వైతే వాళ్ళు ఎత్తుకో అంటే ఎత్తుకుంటుంది 2 నిమిషాలైనా బరువు అవుతుంది అది అవుతుంది అది నేను కాదు నేను పట్టుకుంటా బానే పట్టుకుంటా రాలే ఇంకా గిన్నెలు అట్లనే ఉన్నాయి వీడి ఉన్నాయి బౌల్స్ రేపు వస్తా కదా ఉంటుంది మాట ఒక్క నిమిషం ఆగు అక్స నేను చెప్తున్నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది ఆమెకి ఎదురు మాట్లాడకూడదు చెప్తున్నా నేను చెప్పడానికి ఎదురు మాట్లాడడానికి నేను నా తప్పున్నా లేకపోయినా మా మమ్మీ డాడీ మాట్లాడితే నోరు మూసుకొని కూర్చుంటా అర్థమవుతుందా ఇట్లా ఎదురెదురు మాట్లాడాను నేను ఊరికే ఎదురెదురు మాట్లాడి పేరెంట్స్ ని డిస్రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసే ప్రోగ్రాములు బంద్ చేయరు అర్థమైందా మీ తప్పు చేయకపోయినా మీ దగ్గర కరెక్ట్ పాయింట్ ఒకటి ఉన్నా గానీ సైలెంట్ గా ఉండిపోవాలా అవసరం లేదు ఇచ్చేది ఆన్సర్ ప్రతిసారి ఆన్సర్ ఇచ్చాల్సిన అవసరం లేదు అంటున్నా నేను అడిగినప్పుడు ఇయ్యి అర్థమైందా అడుగు మాట్లాడు చెప్పు అన్నప్పుడు సైలెంట్ గా కూర్చుంటావు ఇప్పుడేమో బాగానే నోరులేస్తుంది అప్పుడు ఇందాక అడుగు చెప్పు ఆన్సర్ చెప్పు అని అంటున్నది అందుకనే చెప్తున్నాను మొన్న నేను స్కూల్ విషయంలో డిస్కషన్ జరిగినప్పుడు నేను అడిగినప్పుడు ఎంత సైలెంట్ గా ఉంది ఇప్పుడేమో బాగానే నోరులేస్తుంది నీకంటే ఏమన్నదు నేనంటేనే నోరు లేస్తుంది ఎందుకు ఆమె అంతా చులకనగా అనిపిస్తుందా మరి లేకపోతే ఏంది నువ్వు నన్నే అంటున్నావు మన అంటలే
ఆమె ఏమంటలేదు కదా మరి అన్నప్పుడు ఆమె కూడా 3 పళ్ళు 2 రోజులు అలా కూడా సరే. ఆమె ఒక్క పని వినదు ఏమినదు. మమ్మీ ఎవరు చెప్పారు మా నాని బట్టలు ఆరేమన్నావు ఆరేసిన వాళ్ళు ఎత్తుకోమంటావు ఎత్తుకొని స్నానం చేపిస్తా అంటే పట్టుకోండి ఇట్లా. మరి ఇంకెట్లా పట్టుకుంటారు మమ్మీ ధన్ను మన కొంచెమైనా సపోర్ట్ చేయి. నువ్వే సరిగ్గా చెప్పి ఒక కాలు మీద పడుకొని చేపియచ్చు కదా వాడికి కుసబెట్టి చేపిస్తావు ఆడ మధ్య నువ్వు చేపి బయట నువ్వు చేపి తెలుస్తుంది. నేను ఇట్లా దమ్ముతుంది చప్పట్లు కొట్టినట్టు ఇట్లా దమ్మచ్చు కదా మంచిగా పడతాయి తన్నులు. ఇట్లా ఉడుస్తుంది ఇట్లా ఉడవచ్చు కదా కింద కొంగు ఉడవచ్చు కదా పైన పైన ఇట్లా ఇట్లా స్ట్రేట్ గా నాకు పనులు చెప్తారు అది చూసినా. నువ్వు సేపు నీకు పనులు చెప్తలేరు, నువ్వు చేసే పనులకు పేర్లు పెడుతుర్రు వీళ్ళు. అదే కదా అవే పేరు తింటారు కదా మరి మంచిగా తింటారు కదా. అమ్మో అది ఒకటే వచ్చి మమ్మీ రియాక్షన్ చేస్తుంది ఒకటే మంచిగా అది బయట నుంచి మాత్రమే రియాక్షన్. ఏమైంది మీ ఇద్దరికి? అనకు నేను చెప్తున్నాను నాకు నవ్వు కోపం వస్తుంది. మజాక్ ఆడక ఏం చెప్పి దిస్ ఈస్ నాట్ ఫన్ ఎనీమోర్, దిస్ ఈస్ నాట్ ఫన్ ఎనీమోర్ అంటున్నా నేను. కొడతా ఒకసారి నాకు కోపం తెప్పియకు. నా మీద అయితే మస్తు జవాబు ఇస్తుంది. నువ్వు దునియా మొత్తం ఏమన్నా చేసుకొని రా, ఇంట్లో నీకు సర్వైవల్ ఉంటుంది. నువ్వు సరిగ్గా నువ్వు మాట వినకు, బయట ఏమన్నా లొల్లిళ్ళు చేసుకురా, లేకపోతే స్కూల్లో కోతి లెక్కలు చెయ్యి, నువ్వు సరిగ్గా చదువుకోకు, ఇవన్నీ దగ్గర నీకు కన్సిడరేషన్ ఉంటుంది. నువ్వు నాతో ఎదురు మాట్లాడినా కన్సిడరేషన్, మీరిద్దరు కొట్టుకున్నా కన్సిడరేషన్ ఉంటుంది. మీరు చేసే చాలా వాటికి యాక్సెప్టెన్స్ ఉంటుంది. జాందోలే అని ఆలోచిస్తా కానీ మమ్మీ దగ్గరకు వచ్చేసరికి ఎదురు మాట్లాడితే మాత్రం మూకొని నేను చెప్తున్నా. చాలా ఫైనల్, చాలా స్ట్రిక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోరు, చాలా గట్టిగా ఫిక్స్ అయిపోరు. మీరు చచ్చిపోతున్న ఆఖరి క్షణం మీరు తెల్లెంటికలు వచ్చి చచ్చిపోతుంటారు చూసిన 60-70 ఏళ్ళకి పొరపాటు మేము అప్పటికి బతుకున్నా అప్పుడు కూడా వనకాల. అర్థమైందా? నా ఏజ్కి ఈ రోజుకి ఎప్పటికైనా మా అమ్మ డాడీకి మన ఎదురు చెప్పాం కదా చూసినావా? ఏంది నేను అడుగుతున్నా సీరియస్గా, ఎప్పుడన్నా చూసినావా మా డాడీ నేను మాట్లాడాలంటే మాట్లాడలేనా? ఎప్పుడన్నా ఎదురు మాట్లాడుతున్నా మా డాడీకి నేను? సీరియస్ అవ్వంగా చూసిరా? మరేం ఓవర్ యాక్టింగ్ ఎట్లా? మమ్మీ మీద నోరు లేపుతురు ఏందో. కొడతా ఏంజల్ నేను చెప్తున్నా, ఎదురు మాట్లాడద్దు, అర్థమవుతుందా? నేను బయట మాట్లాడుతుంటే మీ ఇంట్లో చేస్తుర్రు, మీరు కొట్టుకుంటారేమో అని చూస్తే వచ్చి ఎంతసేపు అయితే అంతసేపు ఎత్తుకో. సాదా కాకపోతే మమ్మీ ప్లీజ్ అని చెప్పండి. కానీ ఏమైనా వీడిని కొడుతుందా అట్లా? నువ్వు వాడిని కొట్టడానికి నువ్వెవరే? నా అక్కని అక్క 6 నెలలు లేడాడు, వాడిని కొడుతున్నావు గుద్దుతున్నావు. ఒకసారి మంచిగా చెప్తున్నా. ఏంది ఇట్లా తయారైంది ఇది? 10 కేజీలు పెట్టు. ఎన్నిసార్లు అంటున్నా పడతాయి. అగో చూసినావా ఈడున్నట్టు ఆడి ఇక్కడికి వచ్చిండు. అట్లుంది మీ కొడుకు వాళ్ళకు అంట. నువ్వు ఎప్పుడు అంటావు అన్న నీకు అధికారం ఉంటుంది తెలుసా? వాడిని ఎత్తుకొని వాడిని అన్ని అలన పాలన చూసుకుంటా పని ముడ్డి కడుక్కుంటా ఉంటే నువ్వు అప్పుడు అను ఉంది అన్న అంటే వేస్ట్ అసలు మాట అయినది. ఏమనంటే బుక్కులు తీసి ఓపెన్ చేసుకొని కూర్చుంటది. పని ఎక్కడ అదే నువ్వు చదువుకుంటావు, అది ఒక్కటే ప్రపంచం నీకు. పని చేయాలా? పని ఇంట్లో నార్మల్ గా టైం ఉన్నప్పుడు చేస్తా. ఇప్పుడు ఈ రోజు పొద్దున ఖాళీగా ఉండే బట్టలు ఆరేమను. ఇది ఎట్లా తెలుసా? ఇది ఎక్కడ పని చెప్తారా అని పోయి బుక్కులు తీస్తుంది. అర్థమైందా? ఎక్కడ ఏ పని చెప్పాల్సి వస్తుందా అని చెప్పి బుక్కులు తీస్తుంది. 24 గంటలు బుక్కుల మీదనే ఉంటుంది. అంతెందుకు నిన్న వచ్చినా కాదు, వాళ్ళ హాలిడేనే కదా, నిన్న సాయంత్రం ఎక్కడ 2-3 గంటలు ఖాళీ దొరికితే ఏం చేయాల్సి వస్తుందా అని చెప్పేసి హిందీ ప్రాక్టీస్ చేస్తా అని చెప్పేసి ఆడ కూర్చుంది. నేను పోయినా ఏదన్నా చూద్దామని చెప్పేసి పోతే బుక్కులు పట్టుకొని చూస్తే ఏం చేయాలి వచ్చేసిన బయటికి. అంత దారుణంగా
కాదు నేను చదువుకో చింపాలతో అట్లా మాట్లాడేటప్పుడు మీ ఇద్దరు కొట్టుకోండి ఏమన్నా చేయండి అర్థమైందా? నేను లోపల అవన్నీ పక్కన పెట్టేసి ఏం చేయాలి నువ్వు మమ్మీకి ఎదురు మాట్లాడక ఒకసారి చెప్తున్నా. ఓకే ఏం లే చిన్న వాళ్ళు రియాక్షన్ నువ్వు ఎట్లా అంటే నా మీద ఎదురు జవాబు ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి నేను అసలు ఇస్తాను అట్లా నువ్వు నీకు అర్హత లేదమ్మా. వీడియో ఇట్లాంటివి పెట్టచ్చు బయట గలీజ్ అనుకుంటారు అర్థమవుతుందా? అరే ఇట్లాంటివి పెట్టకు. మజాక్ లా కూడా ఇట్లాంటివి నేను ఎంకరేజ్ చేయ అర్థమైందా? మజాక్ లో కూడా ఎడిటింగ్ ఐ కెన్ పోస్ట్ ఇట్ యు టోల్డ్ మీ వన్ టైం పోస్ట్ చేయడం ఉంటది కాల్ చేతులు ఎదుగుతాయి ఇంట్లో అర్థమైందా? అయితే చెప్పిందే అది ఓవర్ యాక్టింగ్ చేయకాదు. ఏమో అదేదో ట్రై చేసి ఏంది ట్రై చేసేది రాలేదా మన మజాక్ లోనే ఎదురు వాళ్ళకి రియాక్ట్ అవడానికి కూడా ఎక్కువ వాళ్ళకి కోపం పడడానికి కూడా ఎక్కువ వస్తలేదే పాపం చూసినా మమ్మీ ఇంకా చెప్పింది తెలుసా ఈ కాన్సెప్ట్ అవన్నీ పాయింట్ అది కాదు. నువ్వు మమ్మీకి ఎదురు మాట్లాడటం మర్చిపోరు మీరు ఇద్దరు. నేను చెప్తున్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కూడా ఇగో నేను డేర్ ఇస్తున్నా అని చెప్పిన వాళ్ళకి. ఏం డేర్ అంటే ఇట్లా ఇట్లా ఉంటది అని చెప్పిన. మళ్ళీ చెప్పింది ఈ టాపిక్ గురించి గొడవ పడదాము ఇట్లా చేయండి గట్టిగా తిట్టమంటే ఇంకా గట్టిగా పాపం ఇగో చూసావా ఇదే పెద్ద కంప కొంచెం మొక్కల నేను చెప్పింది సీరియస్ గా తీసేసుకోరు అర్థమైందా? ఒకవేళ ఎదురు మాట్లాడాలని వచ్చింది పెద్దగా అవుతారు కోపం పెరుగుతుంది ఇట్లాంటి 100 రీజన్లు మీకు నచ్చలేదు కనిపించేది అని మీ పర్సనల్ యాంగర్మెంట్ కోపము తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో మమ్మీ మీద చూపిస్తే మాత్రం మంచిగా ఉండదు. అది చెప్తున్నా. ఏదో వీడియో వరకు లైక్ వీళ్ళందరు పిక్చర్లు అయిపోయారు. నా యాక్టింగ్ చూసి మీరు కూడా పిక్చర్ లేదంటే ఇంకా మెల్ల మాట్లాడేయండి కామెంట్ చేయండి. సో యా వీడియో అయితే ఇంతవరకు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫోటో క్లిక్ ది బెల్ ఐకాన్. మళ్ళొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు టేక్ కేర్ బై బై. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సీన్ పాల్ అక్సా.